హాయ్ అండి అందరికీ. ఈరోజు మనమైతే కోడిగుడ్డు పులుసు అండి ఎలా తయారు చేసుకుందామో ఈరోజు వీడియోలో చూసేద్దామండి. ముందుగా కోడిగుడ్లు అయితే 6 అయితే ఉడికించుకొని పెట్టుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టాను. 5, 6 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కట్టి పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ పోసుకొని దాంట్లో ముందుగా ఉడికించుకున్న గుడ్లను అయితే వేయించేసుకుందామండి. కొంచెం అంత పొట్టు వేసుకొని ఈ కోడిగుడ్డు పులుసు మీరు ఎన్నో రకాలుగా చేసి ఉంటారు. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండిద్ది. కడుపు లైట్గా బాగుండిద్దండి. చూడండి, ఇలా గుడ్లన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటి తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ కోడిగుడ్లను తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అదే ఆయిల్లోకి తాలింపు దినుసులు వేసుకున్నామండి. సింపుల్ అండ్ టేస్టీ కోడిగుడ్డు పులుసు భలేగా ఉంటుందండి, సూపర్ టేస్టీతో. కొంచెం జీలకర్ర, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని 2 రెమ్మల కరివేపాకండి, కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నింటి తిప్పుకున్న తర్వాత ఇంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే దీంట్లో వేసేసుకోవాలి. అయితే ఇప్పుడు కొంచెం ఒక పెద్ద సైజు టమాటా వేసుకుందామండి. ఇది కొంచెం ఆట తిప్పి మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇది కొంచెం మనం చిక్కగా అన్న చేసుకోవచ్చు, కొంచెం పలుచగా అన్న చేసుకోవచ్చు అండి. ఇది వీటన్నిటిని తిప్పుకొని మూత పెట్టించుకొని ఉప్పు పసుపు వేసుకొని మగ్గించుకుందామండి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకుందామండి మూత పెట్టుకొని. మీరు ఎన్నో రకాలుగా కోడిగుడ్లు తయారు చేస్తుంటారండి. మా పల్లెటూరులో మేము ఎలా చేస్తామండి. మీరు దీన్ని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. అయితే మూత పెట్టుకొని మగ్గించుకున్నాను. మగ్గిన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, మొత్తంగా మగ్గిపోయింది కదా. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత తిప్పుకొని చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ గుజ్జుని ఆ పులుసుని అయితే దీంట్లో పోసుకుందామండి. మీరు పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా పోసుకోవచ్చు అండి, తక్కువ అనుకుంటే కొంచెం కోసం కొంచెం వాటర్ పోసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి పులుసు కోడిగుడ్డుతో తింటుంటే అండి ఎంజాయ్ చేసుకుంటూ తినవచ్చండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీంట్లోకి ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి. గుడ్లకి ఘాట్లు పెట్టుకొని అటు ఇటుగా పెట్టుకొని ఆ ఉప్పు అవన్నీ పట్టాలి కదా గుడ్లకు కూడా. ఎగ్స్కి అట్లా వేసేసుకున్నాం. కొంచెం సేపు హైలో కాకుండా సిమ్లో పెట్టుకొని దీన్ని అయితే మరిగించుకుందామండి కొంచెం సేపు. మూత పెట్టుకొని కొంచెం సేపు దీన్ని మరిగించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఎగ్ కోడిగుడ్డు పులుసు అనేది తయారైపోతుందండి. ఇక్కడ చూడండి, బాగా తెరలింది, వాసన అయితే గుమాయించి కొడుతుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చూస్తే మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే ఇంకా అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.